SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఊర్లో మన ఇల్లుండగా ఊరి బయట ఈ పాక ఎందుకమ్మా? అంతా అక్కడే కలిసి ఉండొచ్చుగా. ఆయన సంగతి నీకు తెలియదే ఉంది తాతయ్య. ఆయన ఇంకొకళ్ళ పంచం ఉండడానికి ఒప్పుకోరు. లేమ్మా, దెబ్బ తగిలిందా? లేదు బాబు, దెబ్బ తగిలితే మాత్రం అత్తయ్య చెప్తుందా ఏమిటి? అయినా నీకెందుకమ్మా ఈ అవస్థ? నువ్వు పని చేస్తే గానీ పాక పూర్తి కదా. సేతు కట్టడం శ్రీరామచంద్రమూర్తికి చేతగాదనా ఉడత సాయం చేసింది. ఏదో నా బిడ్డ కష్టంలో నేను పాలు పంచుకున్నాననే తృప్తి, అంతేరా. మీ చేత్తో రిబ్బన్ కట్ చేయండి సార్. నో నో నో, పెద్దవాళ్ళు ముందు మీరు కానీ కానివ్వండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీ కాళ్ళ మీద మీరు నిలబడడం చూస్తా ఉంటే నా కడుపు నిండుగా ఉందయ్యా. ఇదిగో వ్యాపారం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారం మీ కళ్ళతో చూసుకోవడానికి మేము పట్టణానికి కాపురం మార్చామండి. అంతేకాదు, సెంటిమెంట్ గా మా ఆవిడకి ఆ ఇల్లు నచ్చలేదు. అవునయ్యా, విన్నాను. చాలా మంచి పని చేశావు. అసలు నేను విద్య కూడా ఈ పట్టణంలోనే కాపురం పెడదాం అనుకుంటున్నాం. వద్దయ్యా, నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. నాకున్నది ఒక్కగాని ఒక కూతురు, దాన్ని వదిలిపెట్టి నేను ఉండలేను. అలాగే మామయ్య గారు, మీ చేత మొదటి ఖాతా ప్రారంభించండి. ఆఫీస్ చూపిస్తాను, రండి రండి. ఎరా, వీడు శుభ్రంగా గొరుగుతాడంటవా? ఉన్నగా గొరుకుతాడు. వాడు గుడిని, గుడిలో లింగాన్ని మింగే రకం. ఎంత చల్లటి మాట చెప్పావురా. ఆహా, నా చెవుల్లో అమృతం పోసినంత ఆనందంగా ఉంది. లేకపోతే ఈ ఎదవలు వాళ్ళ అన్నకి సపోర్ట్గా వచ్చి నా ఇంటికి వచ్చి నా మీద కర్రెత్తుతారా? సర్వనాశనం అయిపోవాలరా ఇల్లు. ఏమైందమ్మా? ఆ పాప ఇంకా నన్ను శాపంలా వెంటాడుతుంది నాన్న. మాతృత్వం ఆడదానికి శాపం కాదమ్మా, వరం. అలా అనుకు. తల్లి అయినందుకు సంతోషించు. సంతోషించాలో విచారించాలో నాకు తెలియటం లేదు. మావయ్య, సరుకులన్నీ నిండుకున్నాయి. ఈ పూటకి బియ్యం లేవు. వారం రోజులుగా భూసాయి పొలంలో పనిచేస్తున్నానుగా. ఇవాళ కూలి ఇస్తా అన్నాడు. వచ్చేటప్పుడు సరుకులు తీసుకొస్తాను. నాకు కూలి ఇవ్వ భూసయ్య. మీ చేత్తో ఎన్నో ఏళ్ళు కూలి తీసుకున్నాను బాబు. ఈ చేత్తో మీ కూలి ఇవ్వటం నా వల్ల కాదు. మీరే తీసుకోండి. తీసుకుంటే అది రుణం అవుతుంది. నీ చేత్తో ఇస్తే నా కష్టానికి ప్రతిఫలం అవుతుంది. ఇవ్వు భూసయ్య. అయ్యో నా తల్లి, ఎంత కష్టం వచ్చింది నీకు. ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా కానీ లేదు చేతిలో. కొంచెం ఓర్చుకో తల్లి, కొంచెం ఓర్చుకోమ్మా. ఏమైంది వీరమ్మా? నెలల నుండి నా కూతురు నొప్పులతో బాధపడుతుంది బాబు. మంత్రసాని కూడా వచ్చింది, వాతం కమ్మింది, పట్టణం తీసుకెళ్ళమంటుంది బాబు. మరి తీసుకెళ్లేదే? బండి కట్టిద్దామంటే చేతిలో పైసా లేదు బాబు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఖర్చులకి డబ్బు నేను వెళ్ళి బండి కట్టించుకొస్తాను. ఇప్పుడు ఎందుకే నీళ్లు? మంచినీళ్ళు ఎసరు పెట్టడానికి. చాలా మంది ఎసరు పెట్టారు, ఇప్పుడు మీరు పెట్టండి. ఏమిటే నీ ఉద్దేశం? పొద్దున్న నుంచి చూస్తున్నాను, ఏ మాట మాట్లాడినా పెడార్థం చేస్తున్నావు. నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చే, మీరు ఇంట్లో ఉన్నంత కాలం పిచ్చే. అసలు ఎందుకండి పొద్దున్న పనులు చేస్తున్నారు, సాధిస్తున్నారు. మనసులో ఏదైనా ఉంటే అనొచ్చుగా. ఇలా సన్న సన్నగా కోసుకు తింటున్నారు. ఎందుకని? బాలా, ఏమిటా వాగుడు? నా వావుడే మీకు వినిపించింది కానీ ఆవిడ చేసేది మీకేం తెలుసు? నీళ్లు ముయ్యడాలు, సన్నీటి స్నానాలు. తర్వాత ఏమన్నా అయితే కోడలు సరిగ్గా చూడలేదు, అత్తగారు మంచారు పడిందని నన్ను ఆడిపోసుకోవడానికేగా. ఇంక నేను ఓర్చుకోలేను. అత్త ఇంట్లో ఉండడానికి వీలేదు. ఇంకొకసారి ఇలాంటి కొత్త కూర్చోమంటే నేను నొక్కేస్తాను. నువ్వు ఊరుకో బాబు. దానికి ఓపుకున్నంత వరకు వాగనే. నేను దానికంటే ముండేదాన్ని. నువ్వెంత గోల్ చేసినా నేను ఈ చూరు వదలనే. ఈ ఇంట్లోంచి అడుగు బయట పెట్టడం అంటూ జరిగితే అది వల్ల కాటికి. అమ్మా,
అత్తయ్య నీ మనసు నాకు తెలిసి మీతో పాటు నేను ఈ కష్టాలు పడలేనని, ఆ ఇంటికి వెళ్తే సుఖపడతానని నీ భ్రమ. ఆఖరికి ఈ వయసులో ఆగలేరు. వేళకి మీకు ఇంత తిండి పెట్టలేకపోతున్నాను. నా గుండె తరుక్కుపోతుంది అత్తయ్య. తిండి లేకపోతే నేను చచ్చిపోనమ్మా. మళ్ళీ నా పెద్ద బిడ్డ వెలుగు చూస్తే గాని ఏ జీవం మారిపోదు. కానీరా, ఒక పిగ్గుకి ఇంత లేట ఆగరా నువ్వు. వ్యాపారం ప్రారంభించగానే ఇంత లాభాలు కళ చూశారంటే రియల్లీ వాళ్ళకి. ఫైనాన్స్ బిజినెస్ లో ఇంత లాభం ఉంటుంది అనుకోలేదు. ఎందుకు ఇంతకాలం పల్లెటూరులో పేడవాసంలో మగ్గిపోయామో అర్థం కావట్లేదు. దేనికైనా టైం రావాలి బాబు గారు. మీ టైం బాగుంది గనక అశోక్ మేత అండ దొరికింది. యా, ఈ లాభం మనం పంచుకోవచ్చు అనమాట. నో నో నో, ఇంకా పెట్టుబడి పెట్టాలి, ఇంకా వ్యాపారాన్ని పెంచాలి, ఆ తర్వాతనే భాగాలు పంచుకోవాలి. అవును, అదే నిజమే. ఈ పల్లెలో భూములుండి ప్రయోజనం లేదు, మొత్తం అమ్మేద్దాం. ఏమంటావు అన్నయ్య? అలాగే. మాటల్లో పడిపోయి మంది విషయం మర్చిపోకూడదు. కమాన్. ఆడదాని దగ్గర అమృతం దగ్గర మొహమాట పరికరం. కమ్ ఆన్, లెట్స్ ఎంజాయ్. నువ్వు అక్కర్లేదనుకుని అశ్రద్ధ చేసి అతన్ని దూరం చేసుకుంటున్నావు. నువ్వు కావాలనుకునే వేళకి నువ్వు శ్రద్ధ వహించినా అతను నీకు దొరకడు. జాగ్రత్త. అతనితో నాకేం అవసరం లేదు. ఇక నీ అవసరం అంతా అతనితోనే. అదేమిటి? అవును, రేపు నీకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరంటే ఏం చెప్తావు? అతననే చెప్తాను. ఒక తాగుబోతుని, ఒక జూదరిని, ఒక వ్యభిచారిని భర్తగా చెప్పుకోవడానికి నీకు నామర్దాగా అనిపించకపోవచ్చు, కానీ అలాంటి వాడు తన తండ్రి అనిపించుకోవడం నీ బిడ్డకు అవమానం కావచ్చు. వదినా, ఇదే అరుపు రేపు నీ బిడ్డ నీ మీద అరుస్తాడు. తన తండ్రిని అలా చేసినందుకు నిన్ను ద్వేషిస్తాడు. ఇక నీకే దారి లేదు, అతన్ని నీ దారికి తెచ్చుకుని తీరాల్సిందే. విద్య, పగలు ప్రతీకారాలతో నీ జీవితాన్ని బలి చేసుకోకమ్మా. లోపలికి రావచ్చా? నీ జీవితంలోకి నిన్ను అడగకుండా వచ్చాను. గదిలోకి రావడానికి ఏముంది? రా. అలా ఉన్నారే. ఏమీ లేదు, జీవితంలో ఏదో వెళ్తే. ఏమిటది? చెప్పే మనసు నాకు లేదు, అర్థం చేసుకునే శక్తి నీకు లేదు. కలిసి పెట్టుకుతున్నా మనం రైలు ప్రయాణికులం. నాకు పని ఉంది, నేను వస్తాను. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? తమరు మా చేత ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టించారు కదా బాబు. ఇవాళ మా పేరును పట్టాలు ఇస్తున్నారు. చాలా సంతోషం. ఆ ఇళ్ల పట్టాలు తమ చేత్తో మాకు అందివ్వాలి బాబు. నా చేత్తోనా? అవును బాబు, ఆ పట్టాలు మీ చేత్తో అందించాలని కలెక్టర్ గారు చెప్పారు. రండి బాబు, వెళదాం. రండి బాబు. నమస్కారం కలెక్టర్ గారు. రండి, కూర్చోండి. రామం గారు పూనుకోకపోతే ఈ స్థలాలు మీకు వచ్చేవే కావు. ఆయనే ఎంతో శ్రద్ధ వహించి ఎన్నో పిటిషన్స్ రాసి ఈ స్థలాలు మీకు వచ్చేలా చేశారు. అందువల్ల శ్రీ రామం గారే తన చేత్తో ఈ పట్టాలు మీకు ఇస్తారు. నా మీద అభిమానం కొద్దీ ఇదంతా నా కృషి వల్ల జరిగిందంటున్నారు కానీ ఇంతమందికి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇప్పించిన ఘనత కలెక్టర్ గారిది. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గాదే రామచంద్రరావు, ధవళ మల్లయ్య, జానా సూర్యప్రకాశరావు, వజ్జల విజయ. ఇంతమందికి పట్టాలు తెప్పించి తన చేత్తో ఇస్తున్న ఈ బాబుకి నిలువ నీడ లేదు, దున్నటానికి సెంటు భూమి లేదు. వాట్? అవును బాబు, అన్నదమ్ములు విడిపోయారు, కుటుంబం చీలిపోయింది. ఆయన పరిస్థితి ఏం బాగలేదు బాబు. రామం విషయం విని నేను చాలా బాధపడుతున్నాను. అసలు రైతులు భూమి నుంచి వేరు చేయడం అంటే పాలు తాగే పసిపిల్లవాడిని తల్లి నుంచి వేరు చేయడమే. అలాంటిది మన రాష్ట్రానికి కృషి పండిట్ తెచ్చినటువంటి వ్యక్తికి పొలం లేకపోవడం ఏమిటి? ప్రభుత్వంతో సంప్రదించి యాజ్ అ స్పెషల్ కేస్ ఊరి చివర బంజరు భూమిని కొంత శాంక్షన్ చేయిస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అంతేకాదు, ఆ భూమిని సాగు చేయడానికి
లోను కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాను.